మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ అనేది ప్రజల్లో ఎంతో భయాన్ని కలిగిస్తుంది. చికెన్ ని ఎంత శాతం తినాలి, ఎంత శాతం ఉడికించాలి, అసలు చికెన్ తినాలా వద్దా, కోడిగుడ్లు తినాలా వద్దా అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరి అలాంటి విశేషాలు ఇంకా చాలా తెలుసుకోవటానికి మనం దర్శి ప్రాంతంలోని పశు వైద్యశాలలో పురుషోత్తం రాజు గారు ఉన్నారు. వారిని అడిగి బర్డ్ ఫ్లూ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. పశువులాసుపత్రిలోని డాక్టర్ పురుషోత్తం రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. బర్డ్ ఫ్లూ గురించి పూర్తి వివరాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నేను దర్శి పశు వైద్యశాలలో సహాయ సంచాలకులుగా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఇటీవల ఉన్న అపోహల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది వలస విధానంలో వచ్చిన ఈ యొక్క బ్రాయిలర్ కోళ్ళు గోదావరి, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల నుంచి వచ్చిన ఈ బ్రాయిలర్ కోళ్ళ వల్ల మాత్రమే ఈ యొక్క బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే వెటనరీ బయలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ వారిచే నిర్ధారించబడిన ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది అమలాపురం మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించి ఉంది. అంతేగాని మనకి ఈ యొక్క పల్నాడు, ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది మేము ఇంతవరకు నిర్ధారించబడలేదు. అందువల్ల ఏంటంటే ఈ ఆహారము తీసుకోవడంలో వినియోగదారులకి ముఖ్య గమనించాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఈ బర్డ్ ఫ్లూని మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక అంటువ్యాధిగా నిర్ధారించడంలో ఎలాంటి మనకి దాని గురించి మనం ఇది లేదు. కాబట్టి మీరు ఏంటంటే ఏదైనా మీకు ఫస్ట్ గా మనం దీంట్లో తీసుకోవాల్సిన ఈ విషయం ఏంటంటే ముందు మనకి లోకల్లో మనం మాంసం వినియోగించుకునేటప్పుడు ఆ మాంసము బ్రాయిలర్ కోళ్ళు వలస విధానంలో వచ్చినాయా, లోకల్ స్థానికంగా పెంచినాయా అనేది ముందు అతనితోటి మనం మాంసం విక్రయదారుతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది వచ్చేసి మనం ఒకవేళ తెలియని చోట మనం మాంసం కొన్నట్లయితే దాన్ని మనం 20 నుంచి 25 డిగ్రీల టెంపరేచర్లో మనము మాంసంగానే ఉడికిచ్చేసి మళ్ళీ అదే విధంగా కోడిగుడ్లు కూడా ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ఈ యొక్క మాంసము మరియు కోడిగుడ్లు అనేది చాలా అవసరమైంది. కాబట్టి ఈ మాంసం కోడిగుడ్లని మనం ఈ అంతకుముందు అంటే ఈ 20 డిగ్రీల టెంపరేచర్ సామాన్యునికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నాయి రైస్ కుక్కర్లు ఉన్నాయి. ఆ కుక్కర్లో ఏంటంటే అంతకుముందు ఒక మామూలు వాడుక పదంలో ఏంటంటే 1-2 విజిల్స్ తోటి మనం మాంసాన్ని ఉడికించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక విజిల్ని ఎక్కువ పెట్టుకోవడం. సామాన్యుడికి అయితే కట్టెల పొయ్యి మీద మనం వీలైనంత వరకు దాన్ని అంతకుముందు మనం గట్టిగా తినే మాంసంని కొంచెం మెత్తగా ఉడకడానికి గమనించేసి 20 నుంచి 25 డిగ్రీ టెంపరేచరు అనేది శాస్త్రీయ వాడుక భాషను గమనించాల్సిందిగా ఈ యొక్క కోరుచున్నాను. మరి అంతేకాకుండా గుడ్డులో కూడా ఏంటంటే ఈ యొక్క వైట్ యాక్ మరి ఎల్లో యాక్ ఈ యొక్క కోడిగుడ్లో ఉన్న 2 పదార్థాల్లో వైట్ యాక్ వలన మనకి ఎక్కువ కంటామినేషన్ జరుగుతుంది అనేది ఈ రైతుల్లో ఉన్న మరి వినియోగదారులో ఉన్న అపోహ. కాబట్టి దీన్ని ఏంటంటే దీన్ని కూడా మనం వీలైనంత వరకు ఎక్కువగా దీనికి కూడా 16 నుంచి 17 డిగ్రీల టెంపరేచర్లో మాత్రమే మనం ఉడికించినట్లయితే ఎలాంటి వ్యాధి క్రిములు బయలాజికల్ గా బ్యాక్టీరియా కానీ ఇతర వ్యాధికార క్రిములు మన శరీరంలో పోయి మనల్ని హాని చేసే పరిస్థితి ఉండదు. ఇంకా ఏదైనా మనకి సందేహాలుగా ఉన్నట్లయితే మనకి 3 మండలాల్లో తాళ్ళూరు, ముళ్ళమూరు, దర్శి మండలాల్లో పశు వైద్య అధికారులు ప్రతి హాస్పిటల్లోనూ మరి అంతేకాకుండా రైతు సేవా కేంద్రాలు 40 హాస్పిటల్స్ మన దర్శి, ముళ్ళమూరు, తాళ్ళూరు మండలాల్లో ఉన్నాయి. మీకు ఈ యొక్క సందేహాల నివృత్తి కోసం వారిని సంప్రదించండి. అది కూడా మీకు వారు ఏమైనా అందుబాటులో లేకపోతే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు అందుబాటులో ఉంచుతాను. నా పేరు పురుషోత్తం రాజు. నా యొక్క కాంటాక్ట్ నెంబరు 9848344865 సంప్రదించి మీకు ఏదైనా ఈ యొక్క కోడి మాంసం తీసుకోవడంలో సందేహాలు కానీ కోడిగుడ్లు మనం వినియోగించడంలో సందేహాలు కానీ ఉన్నట్లయితే మీకు దాన్ని నివృత్తి చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సార్, పౌల్ట్రీ యజమానులు కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బర్డ్ ఫ్లూ రాకుండా? కోళ్ళు మనకి వచ్చిన కాడి నుంచి ఒక కంపెనీ నుంచి ఏ బర్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో వాళ్ళు 1వ రోజు నుంచి 5వ రోజు 7వ రోజు వరకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
అంతేకాకుండా వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువగా పెరగాలనే ఉద్దేశంతో గ్రోత్ ప్రమోటర్స్ అనే పదాన్ని మనం శాస్త్రీయంగా వాడి దాంట్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే అంతకుముందు 6 వారాలు 7 వారాలు వచ్చే వచ్చే కోడి మాంసం ఇప్పుడు 43 రోజులకి మనం కోడి మాంసం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీన్ని మనం గమనించేసుకొని యాజమాన్యం కూడా కొంత గమనించి, అంటే కోవిడ్ టైంలో ఎన్నో నష్టాలు పొందిన ఈ యొక్క కోళ్ల యాజమాన్యము ఇప్పుడు కూడా కొంత మెలకువలు గమనించేసి దాంట్లో కూడా ఆహారాన్ని మంచిగా ఇవ్వాలి అనేది వాళ్ళకు కూడా సహృదయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు వ్యాపించే అవకాశం ఉందా? బర్డ్ ఫ్లూ అనేది మనకి వ్యాపించే అవకాశం ఉందంటే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి నిర్ధారిత మన యొక్క శరీరంలో ఉన్న మాంసం అనేది ఒక బయలాజికల్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక మన శరీరంలో ఉన్న ఈ యొక్క వచ్చే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అవి ఇంప్రూవ్ అయినందువల్ల ఆటోమేటిక్ గా వ్యాధి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూ రాకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకునే ఆహారంలో కూడా ఏంటంటే మనం సెలెక్టివ్ గా ఆహారము మాంసము విక్రయదారుడితోటి సంప్రదించడము, మరి అంతేకాకుండా అంటే మాంస విక్రయదారుడితోటి అవి వలస విధానంలో వచ్చినాయా ఇక్కడ పెంచినాయా అనేది ముఖ్యంగా గమనించాలి. మరియు రెండోది ఏంటంటే మనం ఒకవేళ మనం తీసుకున్న మాంసం వచ్చిన దాన్ని కంపల్సరీగా 25 నుంచి 25 డిగ్రీల టెంపరేచర్ లో ఉడికించినట్లయితే దానికి మనకి ఎలాంటి హాని జరిగే అవకాశం ఉండదు. సార్, ప్రస్తుతం మనం దర్శి నియోజకవర్గంలో కానీ దర్శి ప్రాంతంలో కానీ బర్డ్ ఫ్లూ లేదు, కానీ కోళ్ళ చికెన్ షాప్ యజమానులు రేట్లు తగ్గించారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు మనకి వినియోగదారుల్లో కూడా కొంత అపోహ అయితే ఉంది. ఎందుకంటే శాస్త్రీయంగా ఈ యొక్క మీడియా ప్రభావం కానీ లేదంటే వాళ్ళల్లో ఈ యొక్క తెలుసుకోవడం సోషల్ మీడియా ప్రభావం కానీ ఈ యొక్క చికెన్ వల్ల కొంత వ్యాధులు వస్తున్నాయి అనేది అపోహ ఉంది. అందుకనే మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున ఒక కోడిగుడ్ని వాడుకోవడంలో కానీ మాంసం వాడుకోవడం కానీ మీకు దీని పూర్వకంగా మీడియా పూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల ఎలాంటి మనకు నష్టాలు లేవని.